నమస్తే డే న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. 1వ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. మంత్రులు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్న జేసీ కల్పనా కుమారి. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ. మద్దిపాడులో జరిగిన చోరీ కేసులో 4 నిందితులు అరెస్ట్. 18 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం నేపథ్యంలో విమానాశ్రయ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రతిష్టను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లి ఈ చారిత్రాత్మక కార్యక్రమం విజయవంతం కావడానికి చేపట్టిన ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించి దాదాపు 32 నియోజకవర్గాల నుంచి హాజరు కానున్న లక్షలాది మంది ప్రజలకు రవాణా, పార్కింగ్, తాగునీరు, భోజనం, భద్రత, వైద్య సేవలు తదితర అన్ని సౌకర్యాలు ఎలాంటి లోటు లేకుండా అందేలా పకడ్బందీగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముఖ్యంగా విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన అంబులెన్సులు, అత్యవసర సేవలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, కొల్లు పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన దృష్ట్యా ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్షించారు. విద్యుత్ శాఖకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. అదనపు సిబ్బందిని క్షేత్రస్థాయిలో నియమించాలని, పీఎం సూర్యఘర్, కుసుమ్ పనుల వేగవంతానికి అధికారులను ఆదేశించారు. విద్యుత్ నష్టాలు అరికట్టేందుకు భూగర్భ లైన్లు వేస్తున్నామని మంత్రికి అధికారులు వివరించారు. గోదావరి పుష్కరాలకు విద్యుత్ శాఖ సమాయత్తంగా ఉండాలన్నారు. విద్యుత్ శాఖలో ఉద్యోగాలంటూ దళారుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మెరిట్ ప్రామాణికంగానే ఉద్యోగాల భర్తీ చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాను మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ప్రజల సహకారంతో పనిచేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా కార్మిక శాఖ, బాలల సంరక్షణ యూనిట్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, దిశ పోలీసు సిబ్బంది, హెల్ప్ స్క్వాడ్స్, స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ప్రకాశం భవనం నుండి రిమ్స్ ఆసుపత్రి వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. సమాజంలో మానవ అక్రమ రవాణా, అమానుషమైన చర్యను పూర్తిస్థాయిలో నిర్మూలించాలంటే ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు పరస్పర సమన్వయంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జేసీ కల్పనా కుమారి స్పష్టం చేశారు.
మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ విముక్తి, బాల కార్మికుల నిర్మూలనకు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించనున్నామన్నారు. అన్ని శాఖలను సమన్వయం చేసి జిల్లాలో వీటిని అరికడతామన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి టి వెంకటరమణ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఏ పద్మా వసుంధర, జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ షేక్ గౌస్ భాషా, జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్, హెల్ప్ స్వచ్ఛంద సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బివి సాగర్, జిల్లా యాంటీ ట్రాఫికింగ్ యూనిట్ అధికారి దిశ, పోలీసు స్టేషన్ సిఐ నాగరాజు, స్టార్స్ స్వచ్ఛంద సంస్థ ప్రోగ్రాం మేనేజర్ జంగం ఇగ్నేషియస్, శ్రీను, సిడిపిఓ ఇవాంజలిన్, గిరిధర్ శర్మ, అరిమ్స్ ఆసుపత్రి నర్సింగ్ విద్యార్థినులు, పోలీసు సిబ్బంది, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 30 జూలై వరల్డ్ డే అగెయిన్స్ట్ ట్రాఫికింగ్. సో దానికోసం మన జిల్లాలో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో మన జిల్లాలో రీసెంట్గా మనం బాండెడ్ లేబర్ సంబంధించి పెద్ద డ్రైవ్స్ పెట్టాము. ఈ రోజు కూడా అదే సేమ్ ఉద్దేశంతో మనం ఒక పెద్ద ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తాము. ఈ ప్రోగ్రామ్ కింద మన జిల్లాలో ఉన్నవి అన్ని బాండెడ్ లేబర్, తర్వాత చైల్డ్ లేబర్, అన్ని ప్రకాలుగా ట్రాఫికింగ్, తర్వాత బాండెడ్ లేబర్ సంబంధించి ఒక డ్రైవ్ పెట్టుకొని అవేర్నెస్ పెట్టాం. తర్వాత ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ ఉంటే దాని మీద మనం చర్యలు తీసుకొని ఒక 6 months ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకొని అంతా మన ప్రకాశంని బాండెడ్ లేబర్ ఫ్రీ, ట్రాఫికింగ్ ఫ్రీ చేయడానికి ప్రయత్నం చేస్తాము. సో దీనికి ఈరోజు ర్యాలీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాను. మనతో పాటు మన ICDS డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, తర్వాత NGOs, అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఉన్నారు. తర్వాత 2 days తర్వాత మనం ఒక మీటింగ్ పెట్టుకొని దీని మీద డీటెయిల్డ్గా ఎట్లా ఈ యాక్టివిటీస్ మీద ఎట్లా పని చేయాలి అది కూడా మేము డిస్కస్ చేస్తాం. ఎన్నికమ్మా కార్మికులు, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ సిబ్బందిని రెగ్యులర్ చేయాలని నినాదాలు చేశారు. 8 గంటల పని విధానం అమలు చేయాలని, ముఠా రవాణా కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ 72 రకాల పరిశ్రమల్లో పనిచేస్తున్న వారికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాడతామని హెచ్చరించారు. ఆయా కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. రెగ్యులర్ చేయాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంస్థల ప్రైవేటీకరణను ఇవ్వాలి, చేయాలి లేబర్ కోర్సును అమలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్యాన్ని చేయాలి, లేబర్ కోర్సును వ్యతిరేకించండి ప్రభుత్వాన్ని. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కనీస వేతనాల మీద సిఐటి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపు కూడా జరుగుతూ ఉంది. ప్రధాన ఉద్దేశం, దాదాపు రాష్ట్రంలో 72 రకాల పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాలి, పని పరిస్థితులు మెరుగుపరచాలి, కార్మిక చట్టబద్ధ సౌకర్యాలు PF, ESI, బోనస్, గ్రాట్యుటీ లాంటి సౌకర్యాలు, సెలవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు పెంచాల్సింది కాస్త పోయి 2009లో రాజశేఖర రెడ్డి సమయంలో మాత్రమే పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదు. అంటే దాదాపు 3 సార్లు పెంచాలి. 3 సార్లు కానీ పెంచి ఉంటే వేతనాలు బాగా పెరిగి ఉండేవి. ఇప్పటికీ పరిశ్రమల్లో 12,000, 11,000, 13,000, 8,000 లాంటి వేతనాలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. పని గంటల్ని 8 గంటల నుంచి 12 గంటలు, 14 గంటల దాకా పనిచేయించుకుంటూ అదనపు వేతనం ఇవ్వకుండా ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల పథకాల కింద సర్వశిక్షా అభియాన్ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, అర్బన్ హెల్త్ సెంటర్లు కావచ్చు, చెక్ ఇన్ చేయాల్సినటువంటి కార్మిక శాఖ ఏదైతే ఉందో
కార్మిక శాఖ నిర్వీర్యం చేయడం జరిగింది. దాని ఫలితంగా ప్రమాదాల్లో అనేక మంది చనిపోతూ ఉన్నారు. కాబట్టి అన్ని ఫ్యాక్టరీల్లో కార్మికుల యొక్క భద్రతకి తగినటువంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ వర్కర్స్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీస వేతనాలు అమలు కావటం లేదు. ఏదైతే సుప్రీంకోర్టు శాశ్వత పనుల్లో ఉండేటువంటి పోస్టుల్లో పర్మనెంట్ ఉద్యోగుల్ని నియమించాలి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను నియమించాలని చెప్పి తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని గత 14 సంవత్సరాలుగా అమలు చేయడానికి ఉండే ప్రభుత్వం సిద్ధం కావటం లేదు. అలాగే ఇటీవల కాలంలో హైకోర్టు కూడా 10 సంవత్సరాలు మద్దిపాడు గ్రామం పైపాలెంలో పగటిపూట ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడిన కేసులో 4 నిందితుల వద్ద నుంచి 18 లక్షలు విలువ చేసే 157 గ్రాముల బంగారు ఆభరణాలు, 51,000 నగదు, దొంగతనానికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నామని ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మద్దిపాడు గ్రామంలోని పైపాలెంలో నివాసం ఉంటున్న వంశీకృష్ణ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆసుపత్రికి ఈ నెల 23వ తేదీ ఇంటికి తాళం వేసి తల్లితో కలిసి ఒంగోలు వచ్చారని, ఆసుపత్రి పని ముగించుకొని ఇంటికి వెళ్లేసరికి తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లో వస్తువులను పరిశీలించగా దొంగతనం జరిగిందని గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని అన్నారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేర పరిశీలనకు సంబంధించిన విషయాలను తెలుసుకొని పాత నేరస్తులపై నిఘా పెట్టి కారు ఆచూకీ కనుక్కొని నిందితుడిని అరెస్టు చేసి విచారించగా నేరాన్ని అంగీకరించాడని తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ జైలులో పరిచయమైన వ్యక్తులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడని తెలిపారు. కేసును ఛేదించి రికవరీ చేసిన రూరల్ సిఐ శేషగిరిరావు, మద్దిపాడు ఎస్ఐ వెంకట సూర్యలను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారని తెలిపారు. ఈ నెల 23వ తేదీ మనకు మద్దిపాడు హెడ్ క్వార్టర్లోనే మీసాల వంశీకృష్ణ అని చెప్పేసి అది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అతను వాళ్ళ ఇంట్లో అఫెన్స్ జరిగింది. ఈ మీసాల వంశీకృష్ణ వాళ్ళ మదర్ కూడాను మన ఒంగోలు జెడ్పీ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు పని మీద 10:30 ఆ ప్రాంతంలో బయటికి వెళ్ళినటువంటి సమయంలో కారులో వచ్చినటువంటి 4 వ్యక్తులు 12-12:30 గంటల సమయంలో ఇంట్లోకి లాక్ బ్రేక్ చేసుకొని వెళ్ళి కొద్ది నిమిషాల్లోనే అఫెన్స్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవటం జరిగింది. ఈవినింగ్ వీళ్ళు అందరూ 5 తర్వాత ఇంటికి రావటం జరిగింది. ఈవినింగ్ 5కి వచ్చిన తర్వాత నేరం జరగటం వాళ్ళు గుర్తించి పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్గా మా మద్దిపాడు ఎస్ఐ గారు, అట్లానే ఒంగోలు రూరల్ సిఐ గారు శేషగిరి అందరూ కూడాను సీన్ ఆఫ్ అఫెన్స్, నేను కూడా వెళ్ళొచ్చాను, అందరం కూడా సీన్ ఆఫ్ అఫెన్స్ విజిట్ చేయటం జరిగింది. సుమారుగా 26 సవర్ల పైన గోల్డ్ ఆర్టికల్స్ థెఫ్ట్ చేయటం జరిగింది. అయితే మనకు ఫస్ట్గా వచ్చినటువంటి క్లూ ఏంటి అని అంటే ఆ వీధిలో 1-2 సార్లు అటు ఇటు మద్దిపాడు హెడ్ క్వార్టర్లో కూడా తిరిగినటువంటి ఒక కారు, నెంబరు ప్లేట్ లేనటువంటి ఒక కారు ఒక చోట సీన్ ఆఫ్ అఫెన్స్కు దగ్గరలోనే మనకు సీసీ కెమెరా క్యాప్చర్ చేయటం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మొత్తం 8 టీములు సిసిఎస్ కానీ అట్లానే ఒంగోలు సబ్ డివిజన్ నుంచి కానీ ఆఫీసర్స్ అందరినీ కూడాను డ్రా చేసి 8 టీమ్స్ డిప్లాయ్ చేయటం జరిగింది. ఈ 8 టీమ్స్ కూడాను కంటిన్యూస్గా నైట్ మొత్తం వర్కౌట్ చేసినందువలన మనకు ముద్దాయిలు ఎవరు అన్నటువంటిది సమాచారం రావటం జరిగింది. వచ్చినటువంటి ఆ రోజు మనకు లభించినటువంటి సమాచారం మేరకే నిన్న ముద్దాయిలు 4 కూడాను అరెస్ట్ చేసి వారి దగ్గర ఉన్నటువంటి కారును కూడా స్వాధీనం చేసుకోవటం జరిగింది. వీటిల్లో ఈ 4లో కూడా మెయిన్ వ్యక్తి గోపిశెట్టి సునీల్ అని చెప్పేసి ఇతనికి ప్రీవియస్గా మొత్తం నెల్లూరు జిల్లాలో 18 కేసులు, మనకు ఒంగోలు తాలూకాలో ఒక కేసు, మొత్తం 19 కేసులు గతంలో ఇతని మీద ఉన్నాయి. మనకు తాలూకాలో ఉన్నటువంటి కేసులో ఈ జనవరిలో అతనికి ఒక 6 నెలలు శిక్ష కూడా పడటం జరిగింది. 6 నెలలు శిక్ష మనకు ఒంగోలు జైల్లోనే కంటిన్యూ అవుతున్నప్పుడు అతనికి తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అని చెప్పేసి చీరాల 1 టౌన్ పోక్సో కేసులో ఉన్నటువంటి ఒక ముద్దాయి పరిచయం అవటం జరిగింది. వీళ్ళిద్దరూ స్నేహితులయ్యారు.
అట్లానే తమ్మిశెట్టి వెంకటేశ్వర్ల ద్వారా తమ్మిశెట్టి ఆనంద్ అని చెప్పేసి ఒక అతను, సాయి కుమార్ అని చెప్పేసి ఇంకొక అతను, వీళ్ళు నలుగురు జత కావటం జరిగింది. తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు కారు హైర్ చేయటం జరిగింది సత్తనపల్లిలో. ఆ కారు హైర్ చేసుకొని వీళ్ళు నేరం చేయటం కోసం అని చెప్పేసి వాళ్ళు మనకున్నటువంటి సమాచారం మేరకు బాపట్ల, పొన్నూరు, ఇటు ఎంజిపాడు ఈ రూట్ అంతా చీరాలు కానీ చెక్ చేసుకుంటా వచ్చి ఒంగోలు కూడా వచ్చారు. ఒంగోలులో కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోయేటప్పటికి రిటర్న్ వెళ్ళిపోతూ మద్దిపాడులో ఈ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఇంట్లో అఫెన్స్ చేయటం జరిగింది. వీళ్ళను నిన్న ఉదయం అరెస్ట్ చేయటం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 157.5 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి ఆర్టికల్స్, అట్లాగనే ఒక 51,000 రూపాయలు డబ్బు స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇంకా వీళ్ళు ఐడిఎఫ్సి బ్యాంకు, వీళ్ళు నర్సరావుపేటలో ఒక 55 గ్రాముల వరకు తాకట్టు పెట్టేసి అక్కడ డబ్బులు కూడా తీసుకోవటం జరిగింది. ఈ బ్యాంకు నుంచి మిగతా 55 గ్రాములు కూడాను రికవర్ చేయవలసింది ఉంది. నిన్న రికవర్ అయినటువంటి దాంట్లో 157.5 గ్రాములు రికవర్ చేయటం జరిగింది. అది పబ్లిక్ అందరికీ కూడాను పోలీసు వారి వైపు నుంచి అప్పీలు, విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఎక్కువ మొత్తంలో ఏదన్నా 1-2 ఆర్టికల్స్ ఏదన్నా అవసరం నిమిత్తం ఇంట్లో పెట్టుకొని తప్పదు. అలా కాకుండా ఎక్కువ మొత్తంలో గనక బంగారం అయినా సిల్వర్ అయినా ఉన్నట్లయితే దాన్ని తప్పనిసరిగా బ్యాంకు లాకర్స్లో పెట్టుకొని ఉంటే చాలా వరకు భద్రత ఉంటుంది. అట్లాగనే ఇంటి దగ్గర కూడాను సీసీ కెమెరాస్, బయట అమర్చినటువంటి సీసీ కెమెరాస్ కూడాను రోడ్డు కూడా కవర్ అయ్యే విధంగా పెట్టుకొని ఉంటే ఒకవేళ ఏదన్నా అఫెన్స్ జరిగినా కూడాను మనం దొంగల్ని తొందరగా గుర్తించడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ప్రజలందరూ కూడాను అది గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలచే ఉచితాలకు ఎగబడే జనం ఒక్క ఫోన్ కాలుతో ఉచితానుతాలు మరచి గుండు కొట్టించుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎవడో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో ఉన్నతాధికారిగా పరిచయం చేసుకొని ప్రాణాంతకమైన కొత్త జబ్బు వచ్చింది, దానికి పరిష్కారం గుండు చేయించుకుంటే పోతుంది, ప్రతిఫలంగా మహిళలకు 15,000, పురుషులకు 6,000, విద్యార్థులకు ల్యాప్టాప్తో పాటు 45,000 ఇస్తామని చెప్పడంతో ఇంకేముంది, వరుసగా గుండ్లు కొట్టించుకున్నారు. ప్రజలను సోమరిపోతులను చేస్తూ పోటీపడి ఉచిత పథకాలు, జనాకర్షణ తాయిలాలకు అలవాటు పడిన ప్రజలు ఫ్రీగా వస్తే పినాయిల్ తాగినా తప్పేముంది అన్న ధోరణికి దిగజారి వీటి వల్ల మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థ తగలిపడిపోతుందన్న జ్ఞానాన్ని మరిచి ఫ్రీగా ఇస్తే చాలు అంటూ అసలు పని చేయటమే మానుకుంటున్నారు. దానికి ఉదాహరణే తమిళనాడులో సేలం జిల్లా పుదుకొత్తంబాడిలో జరిగిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. కరోనా కంటే ప్రమాదకరమైన వ్యాధి తమిళనాడులో ప్రవేశించిందని, దానిని నివారించాలంటే గుండు కొట్టించుకోవడమే పరిష్కారమని, మీ ప్రాంతంలో కేవలం 18 మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరికి 15,000 చొప్పున డబ్బులు ఇస్తామని చెప్పడంతో వెంటనే కార్యాచరణకు దిగిన 3 మహిళలు ఉన్న 18 టోకెన్లు అయిపోతాయేమోనని గుండు కొట్టించుకొని ఆ నెంబర్కు ఫోన్ చేశారు. ఇంకేముంది, ఆ నెంబర్కు ఎన్నిసార్లు ప్రయత్నం చేయడంతో స్విచ్ ఆఫ్ రావడంతో ఈ విషయం వెలుగు చూసింది. గతంలో విక్రమార్కుడు అనే సినిమాలో జరిగిన ఘటనే పునరావృతమైందని, ఈ సినిమా ఇన్స్పిరేషన్తో ఓ యువకుడు ట్రైలర్ను చూశాడని పలువురు నవ్వుకుంటున్నారు. అసలు సినిమా మొదలుపెట్టాడు. అమ్మ మీ ఏరియాలో కన్నా ఆశతో మహిళలు చేసిన పని చూస్తే నవ్వాగదు. கொரோனா வைரஸ் பரவுது, அதனால வெளிநாட்டுல பரவிச்சோம். அதனால நீங்க மொட்டை அடிச்சுக்கிட்டீங்கன்னா அந்த கொரோனா வைரஸ் வராது. பெண்கள் அடிச்சுக்கிட்டா 15,000, ஆண்கள் அடிச்சா 6,000 சொல்லி பேசினாங்க. நாங்களும் போன்ல பேசணும். அவங்க அப்புறம் போன்ல பேசவும் இல்லை, வரவும் இல்லை. இந்த மாதிரி வந்துட்டோம் நாங்கள் இப்படியே வரவே. யார் மொட்டை அடிச்சது? மொட்டை அடிச்சது இங்கே தான் அடிக்க சொல்லி நீங்களே ஆள் வச்சு அவங்க தான் வர சொன்னாங்க சார். அடின்னு சொன்னாங்க. அதுக்கு பிற்பாடு சார் நான் மொட்டை அடிச்சிட்டோம். எத்தனை பேருங்க? 3 பேர் தான் மொட்டை அடிச்சிட்டோம். அப்புறம் எல்லாம் நிறைய பேர் நின்றுட்டு இருக்கு. மொட்டைக்கு வந்தது எத்தனை பேர்? இப்போ அவங்க ஆள் அனுப்ப நீங்களே ஆள் வச்சு அடிச்சீங்க. ஃபோன் பண்ணி காசு ஆளுக்கு 15,000 கொடுக்குறோம், எல்லாம் இது மாதிரி கொரோனா வைரஸ் வருது, இதெல்லாம் ஒரு 18 பேருக்கு டோக்கன் வந்துருக்குது, வந்து நீங்கள் எல்லாம் மொட்டை அடிச்சுக்காங்க, நாங்கள் கொண்டாந்து காசு கொடுத்துட்றோம், உங்களை ஃபோட்டோ பிடிச்சிக்கிட்டு போகிறோன்னு தான் சொன்னது. அப்புறம் இவங்க உடனே எங்ககிட்ட வந்து நாங்கள் கோயில் இருந்தீங்களோ கூப்பிட்டு வாங்கன்னு
மொட்டை அடிங்க நபர் இப்பயே வந்துக்கிட்டு இருக்கிறாங்க அப்படின்னு சொன்னது. ஸ்கூல் பிள்ளைங்கள்லாம் எவ்வளோ தரேன்னாங்க? 45,000 கொடுக்குறாங்க. ஸ்கூலு மொத்தம் எத்தனை பேர் வந்தீங்க மொட்டடிக்க? 20 பேர்த்துக்கு இருப்பாங்க. அப்புறம் எப்படி எல்லாம் தெரிஞ்சது உங்களுக்கு? தெரிஞ்சா இவங்க போன சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. ஓட்ட எடுத்து இல்லை பாப்பா சார், அதனால அப்படியே சுவிட்ச் ஆஃப்ல வச்சுக்கிட்டாங்க. தென்னக்குடி பழைய தெரியாமல் போயிட்டேன்னாங்க. அப்புறம் இங்கே ரோட்டுக்கிட்ட இங்கே வந்துட்டேன், நீங்கள் அடிங்கன்னு சொன்னாங்க. என்கிட்டயும் பேசினாங்க சார். அப்புறம் வரவே இல்லைங்க சார். జిల్లాలో వినియోగదారులు అందరికీ ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నాణ్యమైన బియ్యం అమ్మకాలు చేపట్టనున్నామని, దీనికి మిల్లర్లు అందరూ సహకరించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేయాలని జేసీ కల్పనా కుమారి తెలిపారు. కలెక్టరేట్లోని జేసీ ఛాంబర్లో జిల్లాలోని రైస్ మిల్లర్ల యజమానులు, రైతు బజార్ల ఎస్టేట్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఎక్కడెక్కడ బియ్యం అమ్మక కేంద్రాలు ఏర్పాటు చేయాలనేది గుర్తించడం జరిగిందన్నారు. అమ్మక కేంద్రాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు నాణ్యమైన బియ్యం అమ్మకాలు చేపట్టాలన్నారు. జిల్లాలో వరి సాగు తక్కువని, సూపర్ ఫైన్ రకాలు అందుబాటులో లేవని, కేవలం బీపీటీ రకం బియ్యం మాత్రమే జిల్లాలో అందుబాటులో ఉంటాయని మిల్లర్ల సంఘ ప్రతినిధులు జేసీ దృష్టికి తీసుకొచ్చారు. ఇతర జిల్లాల వారితో మాట్లాడి అవసరం అయితే సూపర్ ఫైన్ రకాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని డీఎస్ఓ పద్మశ్రీ తెలిపారు. జిల్లాలోని బియ్యం కొనుగోలుదారులు అందరూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం అమ్మక కేంద్రాల్లో తమ ఆధార్ కార్డు అందజేసి రాయితీపై అందజేస్తున్న బియ్యాన్ని కొనుగోలు చేసుకోవాలన్నారు. అమ్మక కేంద్రాలలో ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం అమ్మకాలు చేపట్టాలన్నారు. వినియోగదారులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. పౌర సరఫరాల మార్కెటింగ్ డిఎం వరలక్ష్మి, తూనికలు కొలతలు శాఖ అసిస్టెంట్ కంట్రోలర్ ఉమా సుందరి, రైస్ మిల్లర్ల యజమానులు పాల్గొన్నారు. కంటిన్యూగా ఉండాలి, ఎవరైనా అవైలబుల్ గా ఉండాలి. ఎక్కడ పెట్టి ఎవరు లేదు అంటే మీకు నాతో ఎక్కువ అవగాహన ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ జస్ట్ ఈ పాయింట్స్ ఉన్నాయి. నిన్న మనకి టీసీ జరిగి కూడా ఇది చెప్పారు. సో మొత్తం స్టేట్ వైడ్ గా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్? ఈ సూపర్ ఫైన్ రైస్ కి రేట్ 52 per kg, తర్వాత స్టీమ్ రైస్ 52 అండ్ రా రైస్ కి 50 rupees per kg. ఈ రేట్స్ డిసైడ్ చేయడం. జిల్లాలోని ప్రకాశం జిల్లాలోని వినియోగదారులందరికీ నమస్కారం అండి. ఈరోజు ఆనరబుల్ జాయింట్ కలెక్టర్ గారి దగ్గర జిల్లాలో గల రైస్ మిల్లర్స్ అందరితోటి మరియు రైతు బజార్ల ఎస్టేట్ ఆఫీసులతో కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ మీటింగ్ కండక్ట్ చేసిందండి. మనకి రీసెంట్ ప్రైస్ రైజు రైతు బియ్యం రేట్లు పెరగకుండా ఉండడానికి గాను స్పెషల్ కౌంటర్లు ఓపెన్ చేయాలని రైతు బజార్లోను, అలాగే రైస్ మిల్లు ప్రెమిసెస్లో కూడా రైస్ మిల్లు ఓనర్స్ గారు కూడా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ మిల్లు ప్రెమిసెస్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ ఓపెన్ చేసి సూపర్ ఫైన్ రైస్ 52 రూపాయలకి, అలాగే స్టీమ్ రైస్ 52 రూపాయలకి కేజీ ఒక్కటికి, అలాగే రా రైస్ బీపీటీ వెరైటీ 50 రూపాయలకి కేజీ ఒక్కటికి అమ్మడానికి నిర్ణయం చేయడం జరిగిందండి. ఈ స్పెషల్ కౌంటర్స్ అన్నీ కూడా రైతు బజార్లోను, రైస్ మిల్ ప్రెమిసెస్లో కూడా ఈ స్పెషల్ కౌంటర్స్ అన్నీ కూడా ఆగస్టు 1వ తారీఖు నుంచి వినియోగదారులకి అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. అందువల్ల వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం పెట్టి మీరు మీ ఆధార్ నెంబర్ ద్వారా యాప్లో పొందుపరుచున్నట్లయితే ఆ కౌంటర్లో మీకు ఈ 50 రూపాయలకి బీపీటీ రైసు, స్టీమ్ రైస్ 52 రూపాయలకి మీకు వినియోగదారులందరికీ అమ్మడం జరుగుతుందండి. ఈ అవకాశాన్ని వినియోగదారులందరూ కూడా, జిల్లాలోని వినియోగదారులందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నామండి. దేశంలో సైలెంట్ రెవల్యూషన్ వచ్చిందని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పేర్కొన్నారు. ఒంగోలు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పట్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరుత్సాహం నెలకొందని, పేదల్లో అసంతృప్తి పెరిగిపోయిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాలకు భారత రాజ్యాంగంపై సరైన అవగాహన లేదన్నారు. 10 రోజుల్లో రాజ్యాంగాన్ని సవరించబోతున్నారని, దీనివల్ల భారత్ 2 ముక్కలవుతుందని హెచ్చరించారు. ఆంధ్రాలో గత 30 ఏళ్ల నుండి 2 కుటుంబాలు పాలిస్తున్నాయని, వాళ్లు సాధించింది 11 లక్షల కోట్లు అని, దీనికి ప్రతి ఏటా 55,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నారన్నారు. ముఖ్యంగా దేశ పరిస్థితులు, దేశంలో సైలెంట్ రెవల్యూషన్ నడుస్తూ ఉంది. ఎవరిలో ఎక్కడ నిరుద్యోగుల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి, నిరుపేదల్లో చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు దీనంగా అసంతృప్తితో ఉన్నారు. విద్యార్థులు
చదివేదానికి శక్తి లేక, తల్లిదండ్రులు సహాయం పొందలేక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అదే మొన్న ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. దీనికి అంతటికీ కారణం నరేంద్ర మోడీ, అమిత్ షాలు. వీళ్ళిద్దరికీ భారత రాజ్యాంగాన్ని గురించి పూర్తి అవగాహన లేదు. రాబోయే 10 రోజుల్లో భారతదేశ రాజ్యాంగాన్ని సవరించబోతున్నారు. ఈ భారత రాజ్యాంగ సవరణ వల్ల దేశం 2 ముక్కలైపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2 కుటుంబాలే పరిపాలిస్తున్నాయి. ఎవరు 2 కుటుంబాలు? చంద్రబాబు నాయుడు గారు రేపో మాపో 19 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు ముఖ్యమంత్రిగా. మరి వైఎస్ కుటుంబం 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 19 + 11 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 2 కుటుంబాలే. నేను 2 కులాలు అంటాం లేదు ఇక్కడ. 2 కుటుంబాలు మరి రాయలసీమ నుంచి పరిపాలిస్తున్నాయి. ఏమి సాధించారు వాళ్ళు ఈరోజు? పలానా 30 సంవత్సరాలు 2 కుటుంబాల పాలనలో వాళ్ళు సాధించింది 11 లక్షల కోట్ల రూపాయల అప్పులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు 11 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉంది. సంవత్సరానికి వాళ్ళు కట్టే వడ్డీ 55,000 కోట్ల రూపాయలు వడ్డీలు కట్టుకుంటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షోభంలో ఉంది. ఈ 2 కుటుంబాలు పరిపాలనలో ఫెయిల్ అయినాయి. వీళ్ళు ధ్వంసం చేస్తున్నారు, ఈ విధంగా పాడు చేస్తున్నాయి ఈ 2 కుటుంబాలని తెలియజేస్తూ మరి అందరూ రాజకీయంగా ముందుకు ఎదగాలి. మరి బలిజ అనే కులం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. బలిజ కాపులు మరి ముఖ్యంగా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్నారు. 20% పైన ఉన్నారు. ఈ రోజు వరకు వీళ్ళు ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి కావాలని ఆశతో ఆలోచనతో ఉన్నారు. నేను బలిజా కాపులని హృదయపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను కాంగ్రెస్ పార్టీలోకి. మీరు రండి కాంగ్రెస్ పార్టీలోకి, మిమ్మల్ని మేము ముఖ్యమంత్రి చేసి తీరుతామని తెలియజేస్తూ తాను జిల్లా అత్యున్నత అధికారిని అనే విషయం పక్కన పెట్టారు. ఒక్కసారిగా వెట్టి చాకిరి నుంచి ఇటీవల విముక్తి పొందిన వారిని చూడగానే ఆమె ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. ప్రతి మహిళను ఆప్యాయంగా పలకరించారు. పిల్లలు ఎలా ఉన్నారు, పాఠశాలకు వెళుతున్నారా, మా అధికారులు మీ దగ్గరకు వస్తున్నారా అంటూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెట్టి చాకిరీకి గురైన కుటుంబాల చిన్నారులతో ఆప్యాయంగా గడిపారు. వారిని ఎత్తుకుని లాలించారు. మీకు ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉన్నానంటూ భరోసా కల్పించారు. ఆమె ప్రకాశం జిల్లా సంయుక్త కలెక్టర్ కల్పనా కుమారి. జిల్లాలోని కొత్తపట్నం, కురిచేడు మండలాల పరిధిలోని యానాది సామాజిక వర్గానికి చెందిన కొన్ని కుటుంబాలు సంవత్సరాలుగా వెట్టి చాకిరీలో చిక్కుకున్నాయి. వారి వివరాలు తెలుసుకున్న జేసీ కల్పనా కుమారి క్షేత్రస్థాయిలోని సిబ్బందిని అప్రమత్తం చేసి వారిని వెట్టి చాకిరీ నుంచి విముక్తులను చేశారు. వారిలో కొందరికి ఇప్పటికే అవసరమైన అవసరాలను ప్రభుత్వ పరంగా తీర్చేందుకు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వెట్టి చాకిరీ కుటుంబాలను అక్కున చేర్చుకున్నారు. మీరు ఎవరూ భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా జాబ్ కార్డుతో పాటు రేషన్ కార్డులు అందజేయడం జరుగుతుందన్నారు. ఆధార్ కార్డు లేని వారికి వాటిని ఇచ్చే ఏర్పాటు చేస్తానని, అర్హత ఉన్నవారికి పెన్షన్ ఇప్పించే ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీ పిల్లలందరినీ చదివించాలని, వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వెట్టి చాకిరీ నుంచి బయటపడిన కార్మికులు ఎవరూ భయపడాల్సిన పని లేదని, జిల్లా యంత్రాంగం ఎప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందని జేసీ అన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరు గ్రామానికి చెందిన యానాది కుటుంబాలు ముండ్లమూరు మండలంలో వెట్టి చాకిరీలో చిక్కుకున్నారనే సమాచారంతో వారిని ఇటీవల విముక్తి కల్పించారు. విముక్తి కల్పించిన కుటుంబాలకు సెంట్రల్ సెక్టర్ స్కీమ్ బాండెడ్ లేబర్ రీహాబిటేషన్ 2021 ప్రకారం ప్రభుత్వం అందించే పరిహారం చెక్కులను అందజేశారు. ఈ చట్టం ప్రకారం తక్షణ పునరావాస సహాయంగా 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు. జేసీ కల్పనా కుమారిని గిరిజన మహిళలు సత్కరించారు. వెట్టి చాకిరీలో చిక్కుకున్న కుటుంబాలకు తక్షణ సహాయంగా 30,000 ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఎస్కే గౌస్ తెలిపారు. ఎక్కడైనా నిర్బంధ కార్మికులు ఉన్నారనే సమాచారం తెలియచేస్తే వారికి విముక్తి కల్పించి ఆదుకోవడం జరుగుతుందన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి టి వెంకటరమణ, ఐసీడీఎస్ పీడీ పద్మ వసుంధర, కార్మిక శాఖ అధికారులు ఎం కోటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. డబ్బులని మంచి ఉపయోగం చేయాలి, మంచి ఇల్లు ఏర్పాటు చేయాలి. తర్వాత మీకు జాబ్ కార్డ్ ఇవన్నీ కూడా వస్తాయి. పెన్షన్స్ కూడా నేను రాస్తాను. రైస్ కార్డ్ కూడా చాలా మందికి వచ్చింది, ఇంకా చాలా మందికి వస్తాయి. సో అన్నీ నేను చూస్తున్నాను. అందరూ స్టాఫ్ బాగా చూస్తున్నారు. మీ ఆర్డీఓ గారు అన్ని డిపార్ట్మెంట్ చూస్తున్నారు. సో మీకు ఇబ్బంది రాదు. మీరు హ్యాపీగా ఉండండి. తర్వాత ఎవరితో ఈ భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఓకే కదా? ఓకే సార్. ఈరోజు కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు మరియు డిఆర్ఓ గారు వాళ్ళ ఆదేశాల మేరకు ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి అనుబంధంగా మేము ఇటీవల రిస్క్ చేసిన బాండెడ్ లేబర్ వాళ్ళని ఈరోజు ఇక్కడికి పిలిపించి వాళ్ళకి తక్షణ రిలీఫ్ ఫండ్గా 30,000 రూపాయలు ఒక 6 మందికి ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ నుంచి ఎక్కడ బాండెడ్ లేబర్ ఉన్నా కానీ మేము ఇమీడియట్లీ స్పందించి వాళ్ళని రిలీవ్ చేస్తామని చెప్పి సభాముఖంగా అందరికీ విన్నవించుకుంటున్నానండి. నమస్కారం అండి. కుక్కపిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ, హీనంగా చూడకు దేన్ని, అంతా కవితామయమైనవి అంటాడు మహాకవి శ్రీశ్రీ. అలానే కళాత్మక దృష్టికి అన్నీ అర్హమే అంటారు ఆ మహిళ. అనటమే కాదు, ఇతరులు పనికిరానివనుకున్న వస్తువులను కళాత్మక రూపాలుగా మలిచి మన్ననలు అందుకుంటున్నారు. ఒంగోలు బండ్లమెట్ట పరిధిలోని బండారుపాలెంలో వరలక్ష్మి పొదుపు సంఘం సభ్యురాలు, సాధారణ గృహిణిగా ఉన్న వరలక్ష్మి తనలోని కళా నైపుణ్యానికి మెరుగులు దిద్దే క్రమంలో ఇంటి నిర్మాణంలో మిగిలిపోయిన ప్లాస్టిక్ పైపులతో అందమైన ఆర్చిగా మలిచారు. కూల్ డ్రింక్ మూతలు, పెయింట్ డబ్బాల మూతలకు రంగులు వేసి వివిధ రకాల ఆకృతులతో ఏర్పాటు చేశారు. మిగిలిపోయిన వైట్ సిమెంట్ను అందమైన చిలకలుగా మార్చారు. అంతేనా, గోడపై వేసిన పెయింటింగ్ కూడా ఆకర్షిస్తుంది. ఖాళీ పార్సెల్ డబ్బాలను ఒక వైరు ముక్కతో అనుసంధానిస్తూ కళారూపంగా తీర్చిదిద్దారు. గాజు సీసాలను సైతం తోరణాలుగా మార్చారు. వాడేసిన కొబ్బరి చిప్పలను ప్లాస్టిక్ టేపుతో, అల్లికలతో ఓ రూపాన్ని తీసుకువచ్చారు. తనకు ఖాళీ దొరికితే సెల్ ఫోన్తోనో టీవీతోనో కాలం వెళ్ళబుచ్చటం ఇష్టం ఉండదని, తనకు తెలిసిన తన మదిలో తోచిన ఆలోచనతో ఏదైనా కళాత్మకంగా తయారు చేయాలన్న ఆసక్తే తనకు ప్రత్యేకత తెచ్చిపెట్టిందంటున్నారు. మెప్మాలో లోన్లో అవి తీసుకున్నాము. నాకు ఈ చెట్లకి చేయటము, ఈ బాటిల్స్తో ఇట్లా క్రియేట్ చేయటము నాకు ప్యాషను. ఇట్లా చిన్న చిన్న కుండీలు తీసుకొచ్చి ఇవ్వండి, పెయింట్ డబ్బాలు ఇలాంటివన్నీ ప్యాషన్ అనమాట. ఆర్ట్ లాగా చేసుకుంటూ ఉంటాము. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు చాలా వేస్టేజ్ ఉందండి. ఆ వేస్టేజ్ ఎందుకు ఇచ్చేయాలా అని చెప్పి కొద్దిగా క్రియేటివ్గా ఆలోచించి మిగిలిన పైప్స్, చిన్న చిన్న డబ్బాలు అవన్నీ పెయింట్స్ వేసుకొని మేము చేసుకున్నామండి. గుర్రాలు, ఇట్లా స్టాండ్, అంటే కొద్ది కంకర మిగిలింది అనుకో వేస్ట్ చేసుకోవటం ఎందుకని ఇట్లా బబుల్స్లు ఉన్నాయి, వేస్ట్ బబుల్స్, అందులో కంకర వేసి పైప్ నిలబెట్టేసాము. నిలబెట్టి ఇట్లా చెట్లు అవన్నీ చేసుకున్నామండి. ఈ పైపులు మిగిలిపోయినాయి, వేస్ట్ పైపులు ఇవన్నీ
ఆ పైపుల్ని తీసి ఇట్లా ఆర్చిల్లాగా క్రియేట్ చేసుకోవటము. ఇవి కోకో మూతలండి. పిల్లలు దంసప్పులు తెచ్చుకొని వేస్ట్ చేయటం ఎందుకని చెప్పి ఇట్లా షీట్ ఒకటి ఇంట్లో ఉంటే ఇలా తయారు చేశాను స్వస్తిక్. ఒక ఊరికి అలా ఆర్ట్ పెళ్లి కార్డ్స్ ఇస్తారు చూడండి, అవి పడేయకుండా ఇట్లా అంటించి ఒక క్రియేషన్ లాగా. ఇది పెయింట్ డబ్బా మూత అనమాట. పెయింట్ డబ్బాల మీద మూత వస్తుంది, ఆ మూతకి రంగేసి ఇలా క్రియేట్ చేస్తాం. ఇవి థమ్సప్, కోకో కోలా థమ్సప్, అవి మూతలు డిజైన్ చేసాము. ఇవి కూడా మూతలు అనమాట. ఒక సన్న పైపు పెట్టి చేసాము, ఇట్లా పైపులు పెట్టుకొని అలా. ఇవి కూడా చేత్తో చేసిన చిలకలేనమాట. వైట్ సిమెంట్ మిగిలింది ఏం చేయాలి, ఊరిక ఇట్లా మోల్డ్ వేసాము. ఇవి థమ్సప్లు అనమాట. థమ్సప్ అయితే సీసాలు వస్తాయి కదా, బాటిల్స్, వాటిని చేసి ఇట్లా ఫ్యాన్ లాగా తయారు చేసాం. పైప్ ముక్కుంటే పెట్టుకొని గాలి వచ్చినప్పుడు బాగా ఇట్లా ఊగుతూ ఉంటుంది అనమాట. ఇంటి ముందు అందంగా ఉంటుంది. గోడ ఖాళీగా ఉంది, చెట్లు అందంగా ఉండాలి. ఇల్లు ముందు ఎవరైనా మన ఇంటికి వచ్చి చూడంగానే ఇల్లు అందంగా ఉంటే కదా ఏదైనా మనల్ని ఇచ్చేసేది. బాగున్నారు, బాగా శుభ్రంగా ఉంటారు, నీట్గా ఉంటాయి. నాతో పాటు ఇప్పుడు మా గొంతులో కూడా చాలామంది చెట్లు వేసుకుంటున్నారు. ఫస్ట్ చాలామంది వేసారు, ఇప్పుడు ఏంటంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు మేము కూడా వేసుకోవాలా, మా ఇంటి ముందు కూడా ఇలా ఉంచుకోవాలా, బాగుండాలా అనే ఉద్దేశంతో అందరూ ప్రతి ఇల్లు ఇలానే ఉందండి. ఇప్పుడు నేను ఒకటి చేయాలి అనుకున్నానంటే గబగబా వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాడు, తను హెల్ప్ చేస్తాడు. తను ఇలా చెయ్యి అంటే తను చేస్తాడు, నేను చెప్తాను. తను చేయటం వల్లే ఇగో ఇలాంటివన్నీ చిన్నవి. ఇది ఒక ఆర్చ్ లాగా అనమాట. మనీ ప్లాంట్ అల్లించుకొని ఒక పల్లకి లాగా అలా క్రియేట్ చేశాను. మొన్నటిదాకా చెట్టు ఉండేది, ఈ ఎండల వల్ల కొద్దిగా ఇదైపోయింది. దీనికి ఓన్లీ తాడు, 4 బద్దలు స్క్వేర్ లాగా చేసి ఒక ఆర్చ్ లాగా చేశాను. చేసి దీంట్లో చెట్టు పెడతాం అన్నమాట. ఇది మేము ఇట్లా బొమ్మల్లాగా తయారు చేసి ఉయ్యాలు ఒకటి వేసి ఏలాడేసాము. క్లాత్ మామూలుగా మనకు వేస్ట్ క్లాత్లు, బనీన్ క్లాత్స్ అలా ఉంటాయి చూడండి, అవి బాగా రౌండ్ షేప్లో కట్ చేసుకొని సిమెంట్లో ముంచి ఆరబెడితే మౌల్డ్ లాగా వచ్చింది. ఆ మౌల్డ్ని తీసి మళ్ళీ మనము ఒండ్రుతోటి సిమెంట్ లాగా వేసాను. వేస్తే ఇట్లా కుండీలాగా వచ్చింది. అలా గంట నుంచి 2 గంటలు. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు చూస్తే ఆ వస్తువుని చూసి ఇది ఇంకోటి చేస్తే బాగుంటుంది కదా అన్నట్టుగా 1-2 సార్లు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయినా వదిలిపెట్టకుండా అదే పని మీద కూర్చునేదాన్ని. ఆ పని అయిపోయినాకే ఇంకో పని మీద వెళ్ళేదాన్ని. ఎందుకనో చిన్నప్పటి నుంచి అదొక అలవాటు సార్ నాకు. వేస్టేజ్ ఏది పడేయకూడదు, దాన్ని ఏదో ఒక రకంగా యూజ్ చేయాలి. ఫుడ్స్ అనేది చేయాలని ఆలోచన, జనాల్లోకి పంపించాలా, మంచిగా ఫుడ్తో తయారు చేసి మంచిగా ఉండాలా. మాకు ఎల్ఎల్ హోమ్ ఫుడ్స్ ఉంది, మా పాప న్యూట్రిషన్ చదివింది, డైటీషియన్ డాక్టరు. తను హెల్ప్ చేస్తుంటుంది. అమ్మ ఈ ఎక్కువ వాడకూడదు, పలానా క్వాంటిటీ చెప్పిద్ది, ఇలా చేయాలమ్మా అని తను చెప్తుంటుంది. దాని ప్రకారంగా జనాల్లో మంచిగా ఫుడ్ అనేది కూడా తీసుకుపోవాలనే డ్రీమ్ ఒకటి ఉంది సార్ మాకు. అది అందుకని హెల్తీగా ఏది చేసినా హెల్తీగా చేసి జనాల్లోకి పంపించాలి. రాష్ట్రం పొగాకు రైతులను కంపెనీలు దోపిడీ చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని వైసీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్వహించారు. బోర్డు నిర్ణయించిన దానికంటే అధికంగా పొగాకు పండించడం వల్ల ధరలు పడిపోయాయని చెప్పడం సరికాదన్నారు. మార్కెట్లో పోటీ తీసుకురావటం వల్ల పొగాకు రైతులకు కొద్దిమేర ధర వస్తుందని, ఆ దిశగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. జీఎస్టీని సాగుగా చూపి రైతాంగాన్ని మోసం చేస్తున్నారని వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు మారెళ్ల బంగారుబాబు అన్నారు. రైతాంగాన్ని ఆదుకోకుంటే వాళ్లు మీ కళ్ళు తెరిపించే పరిస్థితులు వస్తాయని తెలిపారు. వైసీపీ నాయకులు మన్నే శ్రీనివాసరావు, పాలడుగు రాజు, మలిశెట్టి దేవ, బెజవాడ రాము, దేవరపల్లి అంజిరెడ్డి పాల్గొన్నారు. మనం పొగాకు మార్కెట్ని గమనిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు నిన్న కొత్తగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 కలిపి 188 కోట్లు రైతులకు బోనస్ ఇవ్వడానికి ముందుకు వస్తున్నామని, అది రైతులకు పండగని వాళ్ళ అనుకూల మీడియాలో వార్తలు రాపియటం మనం అందరం గమనించాం. అధికారికంగా వాళ్ళు ఇచ్చిన క్రాప్ 142 అని, అది 236గా అని ఒక ఎస్టిమేట్ చేసి 94 మిలియన్ల పొగాకు అదనంగా పండిందని, అదనంగా పండిన పొగాకుకి ఏదైతే పండిందో దానికి ఎదురు డబ్బులు ఇచ్చేటట్టుగా ఒక 20 రూపాయల కాడికి 2 ప్రభుత్వాలు, వాళ్ళ డబుల్ ఇంజిన్ సర్కారు కలిపి ఒక 20 రూపాయలు బోనస్ ఇస్తామని నేను అనౌన్స్ చేయడం అయింది 188 కోట్లతోటి. ఇది పచ్చి బోటకం. మీరు 188 కోట్లు ఇస్తారు, తప్పులేదు. ఒక 1000 కోట్లు కానీ లోన్ ఇస్తే
మార్కెట్కి కానీ 1000 కోట్లు సర్దుబాటు చేస్తే వాళ్ళు వ్యాపారం చేసి మార్కెట్లో పోటీకి వచ్చి ఒక 200 మిలియన్లు, ఒక 50 మిలియన్లు, ఒక 50 మిలియన్లు 200 రూపాయల కాడికి వాళ్ళు కొనగలిగితే, లో గ్రేడ్ ఏదైతే తక్కువ రేట్లు పోతుందో అది 200 రూపాయలకు కానీ 50 మిలియన్లు కొంటే 1000 కోట్లు అవుద్ది. అది మీరు తర్వాత సీజన్లో మీరు అమ్ముకుంటే ఒక 100 కోట్ల లాభం రావచ్చు, లేదంటే ఒక 100 కోట్ల నష్టం రావచ్చు. నువ్వు ఎట్లాగో 200 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనప్పుడు 1000 కోట్లు రుణం ఇప్పించి దాని మీద ప్రయోగం చేస్తే మార్కెట్లో డిమాండ్ వస్తుంది. అది చేయకుండా కంపెనీలతో కుమ్మక్కై, కంపెనీల మీద ఒత్తిడి రాకుండా, కంపెనీలకు మార్కెట్ పోటీ లేకుండా వాళ్ళకి అవకాశం కల్పించడం కోసం, అంటే ఈయన ఏదో రైతులు బాధపడుతుంటే ఒక 20 రూపాయలు ఇచ్చినట్టు, అటు కంపెనీలు ఏమన్నా ఇంకాస్త దోచుకోవడానికి అవకాశం, డైరెక్ట్గా అవకాశం కల్పించడం ఇది. ఇక నేను ఎందుకంటే చేయను, నేను మార్కెట్లో పోటీకి తీసుకురాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టననే సంకేతం ప్రత్యక్షంగా ఇవ్వటం ఇది. మార్కెట్లో పొగాకు రైతాంగాన్ని దోపిడీకి పూర్తిగా ప్రభుత్వమే సహకరిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నిన్న వ్యవసాయ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు చెబుతా ఉన్నారు, జిఎస్టీ తగ్గించమని కామర్స్ మంత్రి గారిని, నిర్మలా సీతారామన్ గారిని కోరటం జరిగింది. ఆమె సానుకూలంగా స్పందించిందని చెప్తా ఉన్నారు. జిఎస్టీ తగ్గించినందువలన రైతులకి ఏం మేలు జరగదు, వ్యాపారస్తులకే మేలు జరుగుద్ది. వ్యాపారస్తులకి పోయేది కూడా ఏం లేదు. జిఎస్టీ అంటే ఏదో భూతంలాగా చూపించి రైతులను మోసం చేస్తూ ఉన్నారు. జిఎస్టీ ఇవాళ పెంచింది 40% జిఎస్టీ ఉంది. పెంచిన తర్వాత ఈ జిఎస్టీకి ముందు జిఎస్టీ కడతారు, చెల్లిస్తారు, మళ్ళీ తర్వాత రీయింబర్స్మెంట్ తీసుకుంటారు. అదే పెద్ద నష్టం వచ్చేది ఏం లేదు వ్యాపారస్తులకి. అది ఒక షాక్గా చూపించి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ 10 రూపాయలు 20 రూపాయలు ఇవి అనేది రైతాంగానికి ఏమైనా భిక్షం వేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. పదే ఎంత ముత్తుకున్న రైతాంగం రోడ్లెక్కి మా కడుపు మంట ఎలబుచ్చుకున్నా కూడా మీకు ఇంకా జ్ఞానోదయం కలగలేదంటే రైతాంగం చూస్తూ ఊరుకోదు. ఈ రోజున ఏం చేయలేకపోవచ్చు. రేపు రాబోయే రోజుల్లో 2029లో మీకు రక్తం కళ్ళమిటి రక్తం కారేటట్టుగా చేయటానికి రైతాంగం సిద్ధపడతా ఉంది. దాన్ని గమనించమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాణ్యతా లోపం, కల్తీ పదార్థాలతో ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బందులు కలిగినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ తెలిపారు. వర్షాకాలంలో ప్రజలకు నాణ్యమైన తాజా ఆహారం అందిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఎప్పటికప్పుడు నాణ్యమైన ఆహార పదార్థాలు అందిస్తే ఆరోగ్యంగా ఉంటారన్నారు. కల్తీ ఆహార పదార్థాలు అందించడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉందంటున్నారు. ఈ హోటల్ యజమానులు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు స్పెషల్ టీం ద్వారా తనిఖీలు నిర్వహించి 20 శాంపిల్ తీసి 8 మందిపై కేసులు నమోదు చేసి ఛార్జ్షీట్ వేయడం జరిగిందన్నారు. వీధి వ్యాపారులు తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించాలన్నారు. ఆహార భద్రతా అధికారులు ఎప్పుడైనా తనిఖీలు చేయవచ్చన్నారు. తనిఖీల్లో ఏదైనా లోపాలుంటే ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో ఫ్రూట్ జ్యూస్, నూడిల్స్ దుకాణాలలో తనిఖీలు చేపట్టి కొన్ని సూచనలు చేశామన్నారు. జిల్లా అంతటా ఆహార భద్రతా అధికారులు హోటళ్లపై నిఘా పెట్టారని, ఎవరైనా యజమానులు ప్రజలకు హానికరమైన ఆహార పదార్థాలలో కలర్ మిక్సింగ్ లాంటివి కలిపితే కేసులు నమోదు చేస్తామని, యజమానులు ప్రజల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. వర్షాకాలంలో ముఖ్యంగా డయేరియాస్, ఈ అన్ని ఆహార హైజీనిక్ లేకపోతే పరిశుభ్రత పాటించకపోయినా వచ్చే ఇబ్బందులకి ముందుగానే ఒక అవగాహన మరియు ఒక హెచ్చరికలాగా మీ ముందుకు రావడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు జీవన శైలిలో స్ట్రీట్ ఫుడ్ ఒక భాగం అయిపోయింది కనుక స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ నాణ్యత ఎట్లా పాటించాలి ఏంటి అన్న దాని మీద మీకు ఒక సూచనలు ఇవ్వటం జరుగుతుంది. అపరిశుభ్రంగా ఉండటం వలన ప్రజల యొక్క ఆరోగ్యానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు బేసికల్గా మేము ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి తరచూ ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటాము, అవగాహన కల్పిస్తూ ఉంటాము. ఈ క్రమంలోనే గత
3 నెలలుగా 15 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ పర్టికులర్గా స్ట్రీట్ ఫుడ్ వెండర్స్, ఫ్రూట్ వెండర్స్ వీళ్ళకి అవగాహన కార్యక్రమం కల్పించడం జరిగింది. ఫ్యూచర్లో ఈ నెలలోని మళ్ళీ కూడా పక్క డిపార్ట్మెంట్స్తో కూడా కోఆర్డినేట్ అయ్యి, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి మళ్ళీ జాయింట్ ఇన్స్పెక్షన్స్, జాయింట్ రైడ్స్ చేయటం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్గా మొన్న ఫిబ్రవరిలోని హోటల్స్ మీద ఇన్స్పెక్షన్స్ చేయడం జరిగింది. అదే ఇన్స్పెక్షన్స్లోని 20 శాంపుల్స్కి గాను ఆల్మోస్ట్ 8 కేసులు మనం ఫైల్ చేయడం జరిగిందండి. అదే తర్వాత ఏప్రిల్లోని మనం మిల్క్ మీద, మీకు ఇష్యూ తెలిసే ఉంటుంది, రాజమండ్రి ఇష్యూ తర్వాత మిల్క్ మీద ఇక్కడ 60 శాంపుల్స్ తీయడం జరిగింది. అవుట్ ఆఫ్ 60 శాంపుల్స్లోని 4 శాంపుల్స్ ఫెయిల్ అయినాయి, 4 కేసెస్ నమోదు చేయడం జరిగింది. మళ్ళీ మన మేలో సేమ్ లీగల్ మెట్రాలజీ వాళ్ళతో కలిసి ఈ ఫ్రూట్ జ్యూసెస్ షాపులు వీటి మీద మనం రైడ్ చేయడం జరిగింది. అన్హైజినిక్ ఐసెస్ కానీ వాళ్ళు వాడుతున్నవి కానీ వాళ్ళందరికీ కూడా ఓ మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి అవగాహన కార్యక్రమం ఇచ్చేయడం జరిగింది. అందుకే కాదు, ఇప్పుడు ప్రజా ఆరోగ్యానికి ఎవరైనా నష్టం కలిగించినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం వినియోగదారుడికి కూడా కొన్ని వరకు కొన్ని సూచనలు చేద్దామని. మీరు తెలుసుకోవాల్సింది ముఖ్యంగా ఏది అసలు మీరు కొనుక్కునేది ఏది కొంటున్నారు, దాని యొక్క వ్యాలిడిటీ ఏంటి, దానికి షెల్ఫ్ లైఫ్ ఎంత, దాని నాణ్యత ఏంటి అన్నది లేబులింగ్ ఉన్నవి మాత్రమే మీరు కొనుక్కోండి, పర్చేస్ చేసుకోండి. కొనే ముందు పర్టికులర్గా దాని యొక్క షెల్ఫ్ లైఫ్ ఉందా లేదా, ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అన్నది చూసుకోవాల్సింది కూడా వినియోగదారులకి యొక్క బాధ్యత. ఎవరైనా ఐడెంటిఫై చేసినా ఫలానా చోట ఏదైనా ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే మేము కఠినమైన చర్యలు తీసుకుంటాం. వచ్చేసి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటాయండి ధరల యొక్క ఇది. నాణ్యత, క్వాలిటీ పరంగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది. ఈ నాణ్యత కానీ అన్హైజినిక్ కండిషన్స్ ఉన్నా కానీ, లేకపోతే వాళ్ళు పరిసరాలు పరిశుభ్రంగా లేకపోయినా కానీ, ఇలాంటి ఏమున్నా మా దృష్టికి తీసుకొస్తే మేము ఇమీడియట్గా కఠినమైన చర్యలు మేము తీసుకోవటం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఫిబ్రవరిలోని జరిగిన కేసెస్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఛార్జ్ షీట్ దశకు వచ్చినాయండి. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్కి పంపించడం జరిగింది. ప్రాసిక్యూషన్ ఆర్డర్స్ రాగానే మనం వాళ్ళ మీద వివిధ కోర్టుల్లోని కేసులు ఫైల్ చేయడం జరుగుతుందండి. రానున్న కాలంలో ఈ 2-3 నెలల్లోనే ఇంకొక 10-15 మీటింగ్స్ మేము కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంగన్వాడీ సెంటర్స్లో కానీ, గవర్నమెంట్ స్కూల్స్, ఈ ఫుడ్ పాయిజనింగ్ అవుతున్న దృష్ట్యా ముందు స్కూల్ పిల్లల హాస్టల్స్ కానీ స్కూల్స్లోనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ వారు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారం ఈ రానున్న 1-2 నెలల్లోనే సుమారు ఒక 15-20 మీటింగ్స్, వాళ్ళకి అవగాహన సదస్సులు మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒంగోలులో భారతరత్న కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం జరుగుతుందని, నాయీ బ్రాహ్మణ సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యక్షులు డాక్టర్ హైమా సుబ్బారావు అన్నారు. కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించారు. క్షౌర, వాయిద్య సంప్రదాయ వృత్తులను వేల సంవత్సరాల నుంచి చేస్తూ సమాజానికి అనేక రకాల సేవలు అందిస్తున్న నాయీ బ్రాహ్మణుల కుటుంబం పిల్లలు ఉన్నత స్థాయిలో ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో ఈ ట్రస్టును ఏర్పాటు చేశామని అన్నారు. ఆగస్టు 16వ తేదీ నిర్వహించే సదస్సులో మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ట్రస్టు సభ్యులు ఉప్పుటూరు ఆదినారాయణ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ రమేష్, మిరియాల రాఘవరావు, ఒల్లూరు కోటేశ్వరరావు, నరసింహారావు, గుంటూరు ఏడుకొండలు, నిడమానూరు యలమందారావు, గుంటూరు విజయ్, రామారావు, మధుబాబు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న చారిటబుల్ ట్రస్ట్ కార్యక్రమాన్ని డాక్టర్ సుబ్బారావు గారి నాయకత్వాన్ని లాంగ్ లివ్ కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్, లాంగ్ లివ్ భారతరత్న కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ఐక్యత. భారతరత్న కర్పూరి ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం ఒంగోలులో 16/8/26 అంటే ఆదివారం ఉదయం 10 గంటలకు అభిరామ్ రెసిడెన్సీ చేమకుర్తి కంటి హాస్పిటల్ ఎదురుగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి సంబంధించి పాంప్లెట్ ఆవిష్కరణ ఈరోజు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మరి భారతరత్న ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ సుమారు ఒక 2.5 months బ్యాక్ విజయవాడలో వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ రోజు
సమావేశంలో ట్రస్ట్ని రిజిస్టర్ చేసి ఆ ట్రస్ట్ తరఫున అధ్యక్షులు ఉపాధ్యక్షులు అందరిని కూడా ఎన్నుకోవడం జరిగింది. అదంతా కూడా మన వాళ్ళకి అందరికీ వాట్సాప్ ద్వారా వివరాలు పంపించడం జరుగుతుంది. ఆ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ముఖ్యంగా ఎవరైతే పిల్లలు చదువుకున్నారో ముఖ్యంగా సివిల్స్ పోయే వాళ్ళకి కానీ పోలీస్ ట్రైనింగు టీచర్స్ ఏపీఎస్సి వంటి పోటీ పరీక్షలకు వెళ్ళే పిల్లలకి ఆర్థికంగా సహాయం చేయటం, తర్వాత 10th క్లాస్ పిల్లలకి బాగా మార్కులు వచ్చిన వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయటం, అట్లానే దీంట్లో ట్రస్ట్ మెంబర్స్ కూడా ఎక్కువ మంది హై గ్రేడ్ అఫీషియల్స్ రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేకపోతే రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ అట్లనే వివిధ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ చాలామంది మెంబర్స్గా చేరడం జరుగుతుంది. ఆగస్టు 16వ తారీఖు మన ఒంగోలులో జరగబోయే కర్పూర్ ఠాగూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ద్వితీయ సభ మన జిల్లాలో జరుగుతున్నది. కావున మన జిల్లాలో ఉన్న అందరూ పార్టీలకు అతీతంగా సంఘాలకి అతీతంగా ఠాగూర్ ఫౌండేషన్కి బలోపేతం చేయాలని ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఓన్లీ మన నాయి బ్రాహ్మణ సంఘం తరపున మాత్రమే జరుగుతుంది. ఈ ట్రస్ట్ ఓన్లీ సేవా కార్యక్రమాలకు మాత్రమే, ఇది ఎటువంటి పార్టీలకి కానీ సంఘాలకు కానీ అతీతంగా జరుగుతున్నటువంటిది. ఇది సేవా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆషాఢ మాసం శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీగిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. గోవింద నామస్మరణతో ప్రదక్షిణ కొనసాగింది. బాపూజీ గోశాలలో గోపూజతో పాటు శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజ చేశారు. శంకు చక్ర తిరునామాలను ధరించి కోర్టు సెంటర్, కేశవస్వామిపేట, సీతారాంపురం, రాజా పానగల్ రోడ్డు మీదుగా శ్రీగిరి చేరుకొని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. గిరి ప్రదక్షిణలు గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. గిరి ప్రదక్షిణ కమిటీ అధ్యక్షులు రాధారమణ గుప్తా, కోశాధికారి వలేటి కృష్ణారావు, సహ కార్యదర్శి నేరెళ్ల శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు దనిశెట్టి రామునాయుడు, స్వామి రాఘవేంద్ర, పెనుగొండ శ్రీనివాసరావు, గ్రంథి శ్రీనివాసులు, సుధీర్, నర్మదా, తీగల సత్యవతి, దోగిపర్తి మల్లికార్జున, చేవూరి వాసు తదితరులు పాల్గొన్నారు. ఎలినినో వాతావరణ ప్రభావం వల్ల తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మండల స్థాయి అధికారులతో తహసీల్దార్ శ్రీచరణ్ సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలను వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెల 31వ తేదీ నుండి మండలంలోని ప్రతి గ్రామంలోనూ గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక్కొక్క గ్రామానికి తాగునీటి సమస్య తలెత్తకుండా వ్యవసాయం, పశుగ్రాసం, ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఎంపీడీఓ వరూధిని, డిప్యూటీ ఎంపీడీఓ మస్తాన్ శ్రీధర్, ఏఓ వెంకటకృష్ణ, వెటర్నిటీ ఏడీ బ్రహ్మయ్య, ఏపీఓ కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఎల్నినో ప్రభావం మీద జిల్లా కలెక్టర్ గారి ఆదేశం మేరకు ఈరోజు అందరూ మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అన్ని శాఖల వాళ్ళు కూడా వాళ్ళ యాక్టివిటీస్ ఏమేమి చేయబోతున్నారు అనేది సవివరంగా తెలియజేశారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమంలో ప్రజలు ఎవరు అసౌకర్యానికి గురి కాకుండా చూస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమంపై అనగా రేపు 31వ తారీఖు నుంచి ప్రతి గ్రామంలో కూడా తలా ఒక మండల స్థాయి అధికారి తలా ఒక గ్రామాన్ని ఎంచుకొని గ్రామ సభలు నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ విషయం మీద అవగాహన కల్పిస్తాం. ఎవరు గ్రామంలో రైతు పక్షంగా కానీ, త్రాగునీటికి కానీ, పశువులకు కానీ, మరి ఏ ఇతర అవసరానికి కానీ ఇబ్బంది పడకుండా అందరు అధికారులు కూడా సకాలంలో చర్య తీసుకొని తల్లికి వందనం పథకానికి సంబంధించి అర్హులై ఉండి పథకం వర్తించని విద్యార్థుల కోసం ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని చీరాల డిప్యూటీ డీఈఓ గంగాధర్ తెలిపారు. అద్దంకి విద్యా వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ2 కేవీ శ్రీనివాసరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు తమ లాగిన్ల ద్వారా విద్యార్థుల వివరాలను పరిశీలించి ఎవరికైతే నగదు జమ కాలేదో వారి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ పథకం పరిధిలోకి వచ్చే ప్రతి విద్యార్థికి లబ్ధి చేకూరేలా చూడడం ప్రధానోపాధ్యాయుల బాధ్యత అన్నారు. అనర్హుల జాబితాలో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి దానికి గల కారణాలను వివరించాలని తెలిపారు. ఆగస్టు 3వ తేదీలోపు విజయవంతంగా గ్రీవెన్స్ పూర్తి చేసుకున్న అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఆగస్టు 30న విడుదల చేయబోయే 2వ విడతలో తప్పనిసరిగా నగదు జమవుతుందని పేర్కొన్నారు. పాఠశాలల్లోని ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తించేలా హెచ్ఎంలు చొరవ చూపి లబ్ధిదారులకు పూర్తి అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఈఓ గంగాధర్ అన్నారు. ప్రతి పాఠశాల హెడ్ మాస్టర్ గారు మన పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు అయితే ఉన్నారో అందరూ విద్యార్థులకి ఈ తల్లికి వందనం అమౌంట్ పడినయా లేదా అనేది స్పష్టతగా మీకు మీ లాగిన్లో కూడా ఇచ్చారు కాబట్టి అవి తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ అనర్హులు ఎవరు, అనర్హుల జాబితాలో ప్రతి విద్యార్థి యొక్క తల్లిదండ్రులని స్కూల్కి పిలిపించి వాటికి గల కారణాలు ఇవి నీకు సరైనవేనా లేదా అనేది కూడా తెలుసుకొని వాటికి సంబంధించి నిజంగా వాళ్ళు ఇచ్చిన కారణం కనుక నీకు సరిపోకపోతే వెంటనే గ్రీవెన్స్ పెట్టించి మనం సంబంధిత సచివాలయం దగ్గరికి పంపించి మనము ఆ పేరెంట్తో మాట్లాడి నీ సలహా ఇచ్చి పంపించాలి. ఇది తప్పనిసరిగా పంపించాలి. అలానే అర్హులై ఉండి ఒకవేళ అమౌంట్ పడకపోతే ఎందుకు పడలేదు, మరి మీకు విషయం తెలియకపోతే నీకు సంబంధిత నీకు సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ తోటి మాట్లాడాలి. అక్కడ కూడా సరైన నీకు జవాబు రాకపోతే నీకు ఎంఈఓ కానీ సంప్రదించాలి. అలా నీకు తప్పనిసరిగా రేపు 3వ తేదీ లోపు, అంటే చివరి తేదీ 3వ తేదీ కాబట్టి మరి ఈ అవకాశాన్ని సిఐటియు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చెలో కలెక్టరేట్ కార్యక్రమానికి అద్దంకి మున్సిపల్ కార్మికులు తరలి వెళ్లారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద ధర్నాలో మున్సిపల్ కార్మికుల కనీస వేతనాలు అమలు చేయాలని, అర్హత కలిగిన కార్మికులకు పర్మనెంట్ చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ నినాదాలు చేశారు. అద్దంకి వాళ్ళంతా ముందుకు రండి, ఇక్కడ ఖాళీ ఉంది. అద్దంకి ముందుకు రండి. నినాదం ఇవ్వాలి, అమలు చేయాలి. నేను కనీస ఇతర చట్టాలు ఏమన్నా అమలు జరుగుతూ ఉన్నాయంటే ఆ చట్టాలు కూడా ఈరోజు ఎక్కడ కూడా సమాన ధరకు సమాన వేతనాన్ని అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమ పథకాలను రద్దు చేయాలి. 50 కోట్లను రద్దు చేయాలి. 50 కోట్లను మన గురుకులాల్లో పనిచేసేటువంటి సెక్యూరిటీ గార్డ్స్, స్లీపింగ్, క్లీనింగ్ వర్కర్స్ ఉన్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ ఏజెన్సీ దగ్గర పనిచేస్తా ఉన్నారు. కేవలం 9,000 రూపాయలు మాత్రమే వాళ్ళకి వేతనాలు ఇస్తా ఉన్నారు. ఆ వేతనాలు కూడా 7 నెలల నుంచి బకాయిలు వస్తూ ఉన్నాం. నేను గ్రామ పంచాయతీల్లో, మున్సిపల్ రంగాలలో నిత్యం అత్యంత దుర్గలతో ఎంత కులమేళాలు ఎత్తేస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికులు గ్రీన్ నెంబర్ చూస్తూ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ కార్మికులకి అతి తక్కువ వేతనాలు ఇవ్వదంటే రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. గ్రీన్ నెంబర్ అయితే కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. 6,000 రూపాయలతోటి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు
ఒకటవ తేదీ ప్రధాని నరేంద్ర మోదీ భోగాపురం పర్యటనకు విస్తృత ఏర్పాట్లు. మంత్రులు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన మంత్రి నారా లోకేష్. మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీ, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలన్న జేసీ కల్పనా కుమారి. అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ. మద్దిపాడులో జరిగిన చోరీ కేసులో 4 నిందితులు అరెస్ట్. 18 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం. వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు. డి న్యూస్లో నేటి మాట. మనిషి ఉన్నప్పుడే ప్రేమను పంచండి, వెళ్ళిపోయిన తర్వాత పోస్టులు కాదు. సమయం, అనుబంధాలు, ఆప్యాయత ఇవే జీవితంలో నిజమైన సంపద. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.